ఈ పాపికై నివేదనా రక్తసిక్త నివేదనా ఈ పాపికై నివేదనా రక్తసిక్త నివేదనా నా రక్షణకై నీ ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా నా రక్షణకై నీ ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా నా రక్షకుడా యూదులు మిమ్మల్ని హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మేలైన పక్షం వలన మీరు అత్యంత ప్రేమతో నిలిచింది. నేను ఎన్ని మార్లు నేను వెడపరచిపోతుంది. ఇప్పుడు నేను పూర్వమనస్సుతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు ద్రోహం చేసినందున ఇంటి మనస్తాపంగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖకరమైన మార్గమందు మిమ్మల్ని ఎవరు చూసినట్టు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు ప్రేమ కొరకు సర్వమని కోరుతున్నాను. మీ ప్రేమతో నన్ను నిమ్మకంగా ఆశిస్తున్నాను. ఆమె మొదటి స్థలం యేసునాథుడు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తు స్వామిని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు రాతి స్తంభమున దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక పిలాతునిచే అన్యాయముగా దేవ మరణము పొందుటకు విధింపబడుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మేము మరణదండనకు విధించిన వాడు పిలాతుడు కాదు. నా పాపములే మేము అట్టి తీర్పునకు లోచేసిన ఈ దుఃఖకరమైన జీవ మార్గం యొక్క ఫలము చూచి నిత్య జీవములకు పో మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన వాయువులను వాటిని కలుగజేయుము. ఆయన ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నిర్వహించుము. మమ్ము శోధనయందు ప్రవేశించగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులాత్మల సర్వేశ్వరుని కృప చేత నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించిన
వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మేము మన్నించినట్టు మా ఇతరులు మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపగాక కీడు నుండి మమ్మల్ని రక్షించుము. దేవుడి ప్రసాదం చేత నిండు వరకు వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భకు మాకు దేశ ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగుగాక. ఆమె దైవమైన స్వామి, ఆమె దైవమైన స్వామి. విశ్వాస ఆత్మల సర్వేశ్వరుని కృప చేత నా రక్షకుడైన యేసువా, దేవుడు వారి రాజస్తంభమును పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపరపడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందువలన నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడిను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మానును మోయవలసి ఉంటుంది. రాణువు వారు వారిని కొట్టినందున ఇట్లా పలుమారులు నేరపడి ధ్యానించునుగాక. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది శ్రేయ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పట్టి యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించే అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజబండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపగాక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భముకు చేసు ఆశ్రదింపడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మా మీద దయగానున్నాడు స్వామి, మా మీద దయగానండి స్వామి. విశ్వాసాత్మ సర్వేశ్వర కృప చేత సమాధానం అందరిస్తుందరుగాక. దేవా మాతా దీనురాలై దైవా పుత్రున్ వెంబడించే నాలుగవ స్థలము యేసు ప్రభు తమ దివ్య మాతకు ఎదుర్కొంట. యేసుక్రీస్తుని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలైనా మీకు సేవ చేత లోకమును రక్షించుడి. ఈ ప్రయాణమందు కుమారులను తల్లిని అనుభవించిన దుఃఖమును ధ్యానించుగాక. వారి చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరుల దేవులను పొడిచి తెరిచిన అంబులను పోలి ఉండెను. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆయమ్మను అనుభవించిన వేగములను చూసి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించి కరుణించండి. వ్యాగుల సముద్రంలో మునిగిన నా రాజ్ఞి, మీ దివ్యకుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపను విడిచిపెట్టుటకు ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలిగినట్లును నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యం పొందినట్లును ప్రార్థించండి. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజించునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనకి కావలసిన మాయన్నము మాకు నేర్పము, మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. దేవర ప్రసాదం చేత మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశ్రయింపని వారు మీరే, మీ గర్భంలోకి జేసు ఆశ్రయింపని వారే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగల స్వామి, మా మీద దయ కలగండి స్వామి. విశ్వాసరాత్మ కృప చేత సమాధానం తీసుకున్నట్టు గాక. యేసు ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. హిందువులు కట్టుబడి చిత్రము చేసుకును గాక. ఒక్కొక్క అడుగులకు యేసు ప్రభు జీవన విడిచి వారిని దుష్టి యూదులను చూసి వారిని శ్రమల కొట్టి అవమానంగా చంపవాలని తలచుండగా త్రోవలను ముట్టుకుని దేవాలని చిత్తించి వారి వెనక సేవ మోసుకుని శిరోని సీమను బలవంతం చేసి నా అక్షరమైన యేసువా, నేను నా సేవను ప్రార్థనగా చేయకొని ఆనందం చేస్తున్నాను. ముఖ్యంగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంఘటనను చేరుకొని మీ మరణంతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించున్నాను. నా నిమిత్తం మీరు మృతి పొందుతారని నేను మీతో నిమిత్తం మీ నిమిత్తం మృతి పొంద అనుగ్రహం పాలించండి. ఆమేన్. మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనకి కావలసిన మాయన్నము మాకు నేర్పము, మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రసాదం చేత మీరు మా వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రయ పండువారు మీరే, మీ గర్భమున యేసు ఆశ్రయ పండువారు. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఆమె దయగల స్వామి, మా మీద దయ కలగండి స్వామి. నివాసుల పరిస్థితి మాత్రం అక్కడ ప్రార్థించండి. సమాధానం అందిస్తున్నారు గాక. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించినాము. వెలోనికమ్మ భక్తి అతిశయములు ధ్యానించుదుముగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆ యమ్మ చూసి ఒక వస్త్రమును వారి చేతికియగా ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడెను. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి నిరూపముగా ఉన్నది. జ్ఞానస్థానములో నేను మీ ఇష్ట ప్రసాదములు పొందినప్పుడు నా ఆత్మయు అందముగా నుండెను, అయినను పాపముల చేత దాన్ని చెడగొట్టుకుంటుని మీరు మాత్రమే దానిని తిరుగా సౌందర్యవంతము చే శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దాన్ని చక్కపరచండి. ఆమేన్. తండ్రి, మీ నామం పూజింపబడును గాక.
మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహింపుము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ గారు వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగుగాక. మా మీద దయగలనండి స్వామి, మా మీద దయగలనండి స్వామి. విశ్వాసాత్మ సర్వేశ్వరి కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. క్రూరాయుధ గుంపు యేసుం ఘోర రీతి పట్టి కోటి మేరా లేక మోదిరి. ఏడవ స్వరము. యేసునాథుడు రెండవసారి స్లేవ్ కింద బోర్లపడుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుశ్రమ చేత లోకమును రక్షించుదురే. యేసు ప్రభువు రెండవసారి స్లేవ్ కింద పడటను గూర్చి యోచించుదుముగాక. ఈ పాటల వలన వారి తిరుసిరిసినందును అవయవమునందు గల గాయములలో మరలా నొప్పి కలిగెను. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నాను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపంలో పడి మీకు ద్రోహం చేస్తుంది. హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహం నందు స్థిరముగా ఉండ కావాల్సిన సహాయమును ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి. నాకు వచ్చిన సకల సోదరుల యందు సదా నేను మీ శరణ వచ్చినట్టు అనుగ్రహం పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయినట్లుగా చేయండి. ఆమేన్. మీ నామం పూజింపబడేగాక, కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసాత్మ సర్వేశ్వరు కృప చేత సమాధానం విశ్రమించుగాక. కోరి పాప పుంజమెల్ల బారద్రోల యేసు స్వామి. క్రూర బాధనందేను. ఓ యేసు క్రీస్తు మిమ్మల్ని ఆరాధించి స్తోత్రం చేస్తున్నాము. ఏలయనగా మీ తిరుశ్రమ చేత లోకమును రక్షించుదురే. రక్షించుకోవన్నప్పుడు ఆయన శరీరము నుండి రక్తము ప్రవాహంగా పారినప్పుడు కొందరు స్త్రీలు ఆయన పరిణామ కరణము స్థితిని చూసి కనికరపడేది. అప్పుడు జేసునాథుడు వారిని ఓరపరచు, జెరూసలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలను పిల్లలు ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా, మీకు విరుద్ధముగా నేను కట్టుకున్న ద్రోహం నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంతగా ప్రేమించిన మీకు నా పాపముల చేత రప్పించిన స్థితిని చూసి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల ప్రేమ వలన నాకు అధిక దుఃఖం కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజించుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు అనుగ్రహింపుము. మా యొక్క అపరాధ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఆమేన్. దేవుడు వారు ప్రశాంతం చెప్తారని మరి వందనాలు ప్రభువుతో ఉన్నారు. మీ గర్భఫలములు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయ ఉండండి స్వామి.
మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభు మూడవసారి సేవికుల బోధపడిన నిరూపించుగాక. గాయాల వలన వారు బలహీనమైనది. కొలపాతకు దుష్టులను ఎదుర్కొనించి వెళ్ళను. కథక తరగతి కష్టంగా ఉండేదను. తీరులంగా నడవలేదు. ప్రాణుల వారు తొందర చేసుకుంది. నా రక్షకుడైన యేసువా, మీరు దేవుని తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు సకాల పంటకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూసి నాకు వరప్రసాదములు దయచేయండి. నేను బలహీనుడనే ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చేయగల ఇది ఏనాటికి పాపములు పడలను. వారి లోపలి వస్త్రములు పైన వారి శరీరంలో కష్టమైన ఇళ్లను ఆ పురుగులు వారిని మలినంగా పెట్టినప్పుడు వస్త్రంతో కూడా మాంసము ఊడి వచ్చును. ఈ రీతిగా రక్షింపబడిన కఠోర వేదనను చూసి పరిశీలించదము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయం ముందు మీరును మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీరము వెతకను విరసతము విరుద్ధమైన పాపములు చేయకూడదు. నాకు సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు సరివేసి మీ మీద మాత్రము ప్రేమించడం నాకు అనుగ్రహం దయచేయండి. ప్రభు మీతో ఉన్నారు. మీరే మీ గొప్ప మనకు
తమ జీవితం బలిగా అర్పిస్తుందని ధ్యానించుగాక. ఆ కిరాతకులు ఇరుపడమల చేత వారి శిలువను అడ్డగొట్టి ఆ శిలువను నాటి అవమానంగా దాని మీద వారిని మహాయోగంతో చావేసి, నా రక్షకుడైన యేసువా, నా హృదయమును నీ పితృపాదములకు అంతగొట్టి అన్నిటిని నిండుటకు నిరంతరము మీ పాదం కాచుకొని చేయండి. నాకున్న అధికంగా మిమ్మల్ని ప్రేమించుకున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిన్ను మనసుతో దుఃఖించుకున్నాను. మీరు రాజుకు వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ప్రసాదము చేత నిలవనము ప్రభు మీతోనున్నారు. శ్రీ అరణ్యంలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భములకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని మహావేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారము మునిగి తలవంచి మరణించడం పెట్టుకుంటున్నాను. నా పాపం వలన నిర్భయమైన మరణం నాకు రావాల్సింది. అయినను మీ మరణం చేత నన్ను రక్షించుతుంది. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందిన చేత నాకు మోక్ష భాగం ఇచ్చుదురని నమ్ముతున్నాను. మీ బాధములను బాగుంచుకొని ముట్టుకుంటున్న అనుగ్రహమును నాకు దయచేయండి. నా ఆత్మను మీకు చేతులను అప్పగించున్నాను. నాటికి కావలసిన మాయగా పడిన వారిని మేము మనసినట్లు మాయ ప్రజలు మనిపుము. మమ్మో శోధన ఎందు ప్రవేశించిన ఒక కిరుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఆమేన్. ప్రసాదం చేత వందనము ఏలిన వారితో ఉన్నారు. స్త్రీల ఆశ్రయపడిన వారు మీరే. మీ గర్భములకు చేసి వాసపడిన పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగుగాక. మా మీద దయగలమైన స్వామి సమాధానం కలుగుగాక. వారిద్దరు వారి సేవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతుల నుంచి ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరం కౌగిలించుకున్నట్టు ధ్యానించదముగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద నాశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా ఎన్నము మాకు నెరవేర్పుము. మా పడిన వారిని మేము మరణించినట్లు మరణింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపని నుండి మమ్మల్ని రక్షింపుము. ఆమేన్. దేవర శోధన చేత మరి మగార వందనము
ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. స్వామి మా మీద దయగలన స్వామి, సర్వేశ్వరుడు చేత సమాధానం కలుగును గాక. శిశువు మోసుకొని పోవుటను వారి పరిశుద్ధతని వెంబడిపోయి ఆ శరీరమును తానే సమాధిలో క్రమపరచుటను అటుల వెనుక వారిని సమాధిని మూసి అందరూ వెళ్ళబోటను యోచించుదుగాక. నా రక్షకుడైన యేసువా, మీ మిగతా మూసిన రాత్రిని ముద్దు చేయుచున్నాము. మీరు మూడవ నాడు జీవంతులై లేచితిరి కదా. ఈ ఉత్తానమును చూచి లోకాంతము నేను మీతో ఉత్తానమగుటను మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకు అనుగ్రహమును పాలించండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు రేటు అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఆమేన్. దేవుని ప్రసాదం చేత రెండు మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భమునకు చేసి ఆశ్రపడు వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగల స్వామి, మా మీద దయగల స్వామి, విశ్వాసాత్మ శరీరం కృప చేత సమాధానం కలుగును గాక. ప్రార్థన. ఆ రక్షకుడా, లోకరక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యోధ ఇస్కరియోతు ముద్దు వలన శత్రువులకు చూపబడను, అనాసు కైఫాసు పిలాతు హేరోదు అను వారి ముందర అవమానముగా ఒప్పగింపబడను, అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను, కొరలతో కొట్టబడను, ఉమ్మియబడను. మీ తలపై ముండ కిరీటం పెట్టి మీ వస్త్రము తీసి మేము శ్రమ మీద కొట్టి ఈటి చేత పొడిచి తెరపడను మీరు చిత్తగించితే. నేను మహాపాపిగా ఉండను. నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవుని వారు చూచి నరకబాధ నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శ్రమ మీద కొట్టబడి మనస్తాపన దొంగవాన్ని తీసుకుపోయిన స్థలమునకు నన్ను తీసుకుని పోండి. ఆమేన్. పరిశుద్ధ పాప గారు ఫ్రాన్సిస్ తండ్రి గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి పరిపూర్ణ స్వస్థత కలుగు చేయమని, అలాగే మన ఏలూరు పేట బదులు ఘనత వహించిన బట్టి శ్రీ 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 పొలిమేర చీరావు తండ్రి గారిని దీవించి ఆశ్రయించమని, అలాగే మన న్యాయపరి విచారణ కూడా భగవంతుడు చల్లగా చూడాలని. ఈరోజు 3వ రోజు క్రీస్తులో నిరీక్షణ జూబ్లీ మహాసభలు పండుగ రోజు దీవించమని అందరం కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు రేటు అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము
శోధన ఎంతో ప్రవేశించిన వాక్యుల నుండి రక్షింపుము. ఆమేన్. దైవ ప్రసాదము చేత నిన్న మహిమను ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమును చేస్తూ ఆశీర్వదించిన వారనే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం